రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికీ పుష్ప అటు మెగా ఫ్యాన్స్ ఇలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎక్కువ మోతాదులోని ఎలా గొడవలు జరుగుతున్నాయి, అలాగే ఇద్దరి మధ్య కాంట్రవర్సీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి తోడు అగ్నికి ఆహు పోసినట్టు ఆర్జీవీ ట్వీట్ కూడా ఇవాళ నిజంగా సంచలనం రేపుతోంది. ప్రెసెంట్ నిన్న పుష్ప ఈవెంట్ ని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. ఒక్కసారి ఆల్రెడీ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ట్వీట్ అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఏంటంటే ముఖ్యంగా ఆ ట్వీట్లో మనం కనుక చూసుకున్నట్లయితే నువ్వు బాహుబలి కాదు మెగా బలి ఆఫ్ స్టార్స్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు చూసిన ఈ ట్వీట్ అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు అల్లు ఫ్యాన్స్ కి కూడా మళ్ళీ చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది. అయితే నిజంగా ఈయన ఈ విధంగా ట్వీట్ పెట్టడాన్ని చాలా మంది అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆల్రెడీ ఇప్పటికే అటు మెగా అభిమానులకి ఇటు అల్లు అభిమానుల మధ్య చాలా వరకు కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది, గొడవలు కూడా జరుగుతున్నాయి. నేను జరిగిన ఈవెంట్లో కూడా ఇరు ఫ్యాన్స్ కూడా కొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఈ నేపథ్యంలోని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ని ఏ విధంగా చూడొచ్చు మనం అనేది కూడా ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇంతే కాకుండా నిన్నటి పుష్ప 2 ఈవెంట్ పైన కూడా ఆర్జీవీ ట్వీట్ అనేది ఇవాళ మొత్తం కూడా హాట్ టాపిక్గా మారుతుంది. ముఖ్యంగా అటు మెగాస్టార్ అభిమానులకి ఇది నిజంగా చురకలు అంటించేటట్టే ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఒక్క దెబ్బతో అటు మెగా ఫ్యామిలీని మొత్తం తొక్కేసావని అర్థం వచ్చేటట్టు ఆర్జీవీ ట్వీట్ ఉందని కూడా కమెంట్ సెక్షన్లో వస్తున్నాయి. మరి చూడాలి అసలు ఈ ట్వీట్కి సంబంధించి మెగా అభిమానులు ఇప్పటికీ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇది మొత్తం కూడా ఈ ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అండ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ చల్లబడుతోంది అనుకునే టైంలోని మళ్ళీ ఆర్జీవీ ట్వీట్ ఈ విధంగా పెట్టడం అన్నది మళ్ళీ అటు మెగా అభిమానుల్ని ఉద్దేశించినట్టే ఆయన పెట్టారు. ఇటు అల్లు అర్జున్ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ గొడవలు పెట్టేటట్టే ఉంది అని చెప్పి కూడా చాలా మంది ఇప్పటికే కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్లో ఫోన్ కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గణేష్, అసలు చెప్పండి, ప్రెసెంట్ ఆర్జీవీ ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పటికే ఆయన చాలా కేసుల్లో కూడా చిక్కుకున్నారు. గతంలోని ఆయన చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే టీడీపీ కూటమికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రతిదీ ఇప్పటికే ఆయన కేసులు ఎదుర్కొంటున్న టైంలోని ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య జరుగుతున్న ఈ వార్కి మరింత ఆద్యం పోసినట్టు అయింది. ఈయన ట్వీట్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటారు? చాలా వరకు ఆర్జీవీకి సంబంధించిన ఏదైనా ఒక ట్వీట్ చూసుకుంటే మనం అది చాలా వరకు అగ్గి రాజేసేలాగే ఉంటది. అంటే చాలా వరకు అంటే అనేక అంశాల్లో ఆయన వ్యాఖ్యలు అనేవి వివాదాస్పదంగా కనిపిస్తాయి మనకి. అంటే ఎక్కడైతే వివాదాస్పదం ఉందో అక్కడ ఆర్జీవీ తనదైన శైలిలో మనకి స్పందిస్తూ ఉంటారు. ఇలాంటిది ఇప్పుడు మెగా వర్సెస్ అల్లుకు సంబంధించిన ఇష్యూలో కూడా ఆయన ఇప్పుడు దాన్ని ఆ ట్వీట్ ప్రకారం మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక అగ్గి రాజేసినట్టుగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో ఉండేది చంద్రబాబు కావచ్చు, లేకపోతే అటు పవన్ కళ్యాణ్ సంబంధించిన ట్వీట్స్ పైన ఏదైతే పోలీసులు కేసులు నమోదు చేశారు, అరెస్ట్ అవుతారా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో నిన్న కోర్టు ఉపశమనం కలిగించింది. వారం రోజుల వరకు అరెస్ట్ చేయడానికి లేదనేది ఆయన మధ్యంతరంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు, దీనిపైన అనేక వివరణ ఇచ్చుకున్నారు. కానీ 24 గంటల గడవక ముందే ఆయన మళ్ళీ ఇప్పుడు ఏదైతే మెగా వర్సెస్ అల్లు ఉందో ఈ వివాదంలోకి ఆయన మళ్ళీ వేలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. అది ఏ స్థాయిలో అంటే ఇద్దరికి మధ్య ఒక అతిపెద్ద మంట పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. మెగా వర్సెస్ అల్లు వారిలో ఆయన ఎంట్రీ ఇచ్చారు. అంటే నిన్న పుష్ప 2 ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికే ఒక రాద్ధాంతం జరుగుతుంది. అక్కడ మెగాకి సంబంధించిన నినాదాలు ఇవ్వలేదు, మెగాకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. కేవలం బన్నీకి సంబంధించిన అభిమానులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం కావచ్చు. మరోవైపు వచ్చిన గెస్ట్లు కూడా మెగా అనే నినాదానికి దూరంగా వాళ్ళు దాన్ని నడిపిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోన అల్లు అర్జునే కొత్త మెగా స్టార్ అనే అర్థం వచ్చేలాగా ఆర్జీవీ ట్వీట్ అనేది కనిపిస్తుంది. ఈ ఈవెంట్ దీనికి సాక్ష్యం. ఎందుకంటే ఎవరు లేకపోయినా దీనికి సంబంధించింది అంటే మిగతా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకపోయినా కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే మెగాస్టార్ అనే అర్థం వచ్చేలాగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే అంటే అప్కమింగ్ అంటే నువ్వు బాహుబలి కాదు మెగా బలి ఆఫ్ స్టార్స్ అని, అంటే ఆయనకు ఒక స్టార్ కూడా ఇచ్చేసిన పరిస్థితి. అంటే టోటల్ గా ఆ ఈవెంట్ కి రాజమౌళి వెళ్ళారు, రాజమౌళి ఒక్కరు మాత్రం వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే బాహుబలి సినిమా రాజమౌళికి ఎంతటి తీసుకొచ్చిందో మనకు తెలుసు.
అలాంటి రాజమౌళి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక కోట్ చేస్తూ ఆయన బాహుబలివి కాదు నువ్వు మెగా బలి ఆఫ్ స్టార్స్ అంటే ఈ మెగా ఫ్యామిలీలోనే నువ్వు ఒక బాహుబలిగా ఆయన ఆ ట్వీట్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక్క దెబ్బతో మెగా ఫ్యామిలీ మొత్తం నువ్వు తొక్కేసావనే ఒక అర్థంతో, అంటే నువ్వే ఇక భవిష్యత్తులో ఉన్న మెగా ఫ్యామిలీకి ఒక ఆశా కిరణానివి, వాళ్ళందరికంటే నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావని అర్థం వచ్చేలాగా ఈ ట్వీట్ ఆయన చేయడంతో ఒక నాలుగే లైన్లో పెట్టినా సరే అది చాలా వరకు అగ్గిరాజేసేలాగా ఉంది. ఇప్పటికే ఏదైతే ఇరుపక్షాల మధ్య అంటే మెగా కావచ్చు అల్లు కావచ్చు వీటి మధ్య ఏదైతే ఒక వార్ నడుస్తుందో దానికి ఆయన ఆ మధ్యలో కొంచెం నెయ్యి ఆజ్యం పోసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఇండస్ట్రీకి మెగా బాస్ అల్లు అర్జున్ అనే ఒక ఇండికేషన్ అయితే ఆర్జీవి ఇచ్చారు. ఈ ఇండికేషన్ ఇప్పుడు మరింత ఎంత చర్చకి దారితీస్తుంది. ఇప్పటికే అటు రెండు పక్షాలకు సంబంధించిన సోషల్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళకి మెగా కావచ్చు అల్లు కావచ్చు, వీళ్ళు ఇప్పటికే ఒక యుద్ధాన్ని చేస్తున్నారు. ఒకవైపు అంటే చివరికి రెండు ఫ్యామిలీలు కూడా అటు అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే మెగా ఫ్యామిలీ కావచ్చు వీళ్ళు ఈ అభిమానులను కంట్రోల్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఒక వేడి వాతావరణ పరిస్థితుల్లో మెగాకి మరోవైపు అల్లుకి మధ్య ఆర్జీవి చేసిన ట్వీట్ ఇక మెగా హీరోలందరికంటే బన్నీయే తోపు అని ఆయన చేసిన ట్వీట్ ఈ అర్థాన్ని ఇచ్చేలాగా ఉంది. దీంతో ఎక్కడికి ఇది వెళ్తుంది యుద్ధం అనేది, మరోవైపు ఆర్జీవికి కొత్త చిక్కులు ఈ ట్వీట్ తీసుకొచ్చి పెడుతుందా, లేకపోతే ఈ రెండు అల్లు కావచ్చు లేకపోతే మెగా కావచ్చు వీళ్ళిద్దరి మధ్య ఒక కొత్త యుద్ధాన్ని తీసుకొస్తుందా, దీన్ని ఎన్ని రోజులు అంటే ఇది కొంచెం సద్దుమడుగుతుందా లేదా అనుకునే పరిస్థితిలో నిన్న పుష్ప 2 ఈవెంట్ తర్వాత ఏం జరుగుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టైంలో ఈయన ట్వీట్ చేయడం అనేది ఒక చాలా సంచలనం కలిగిస్తుంది. ఇది కొత్త చిక్కులు మళ్ళీ ఆర్జీవికి తీసుకొస్తుందా, లేకపోతే ఇది ఈ రెండింటి మధ్య మెగా వర్సెస్ అల్లుకి కొత్త యుద్ధాన్ని అంటే మరింత కొనసాగేలా దీన్ని చేస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అయితే ఇప్పటికే చూస్తూ ఉన్నాము ఆర్జీవి చేస్తున్న ట్వీట్లు ఎంత దుమారం రేపుతాయో మన అందరికీ తెలుసు. ఇప్పటికే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటారు ఆర్జీవి. అయితే ఇప్పుడు కూడా ఎన్నో చిక్కుల్లో ఆయన గతంలో కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన చేసిన విమర్శలకి ఇప్పటికే ఆయన కేసులు అని చెప్పి తిరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలోని ముఖ్యంగా పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్కి ముందే చాలా కాంట్రవర్సీ మూటగట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోని ఆర్జీవి చేస్తున్న ఈ ట్వీట్ కూడా మనం ఆల్రెడీ ఇప్పటికీ అటు మెగాస్టార్ అభిమానుల్లోని ఇటు అల్లు అభిమానుల్లో కూడా మళ్ళీ నిప్పు రాజేసేటట్టే కనిపిస్తుంది అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఆర్జీవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అన్న దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇదే విషయం పైన ఇండస్ట్రీకి సంబంధించి ఇదే విషయం పైన అసలు ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, అటు ఫ్యాన్స్ నడుమని కావచ్చు అండ్ ఇప్పుడు ఆర్జీవి ట్వీట్ని మనం ఏ విధంగా చూడొచ్చు అన్న దానిపైన కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. ప్రెసెంట్ మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు లైన్లో. శ్రీపాల్, చెప్పండి, అసలు ఆర్జీవి ట్వీట్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటారు. ఆయన పైన ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా కేసులు వచ్చినా కూడా ఆయన